ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ఉద్యమాలు చేస్తున్నారు. ఈనాటికి సమాధానం చెప్పలేని అసమర్థ పాలన, మరి అవి బీడి భూములుగా నిలబెట్టిన పరిస్థితి. మరి ఎస్సీ రైతులకైతే కౌళ్ళు కూడా ఇవ్వలేదు. ఎస్సీలు అంటే ఎవరు నోరు తెరిచి అడగలేరు, వాళ్ళకి ఉద్యమాలు తెలియదు, ఆ మూలాలు తెలియదు. కాబట్టి వాళ్ళని చంపేయటంలో మొట్టమొదటిగా సంక్షేమ పథకాలు ఎక్కడ ఎంతమందికి ఇస్తున్నావు, నూటికి ఎంతమందికి ఇస్తున్నావో ఆయన మనస్ఫూర్తిగా చెప్పమను. ఆయన లెక్కలు చెప్తున్నాడుగా చెప్పమను. ఆ లెక్కల ప్రకారంగా నూటికి ఈ వార్డులో వచ్చి ఒక 2000 మంది జనాభా ఉన్నారు. 2000 మందిలో 500 మందికైనా ఇస్తున్నావా? ఇవ్వగలిగితే చెప్పు. అంటే ఎస్సీలు నా మేనమామలో అది ఇదని చెప్పి అది అబద్ధం అండి. అబద్ధం చెప్పడంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి అంత అవగాహన కలిగినోడైతే లేరు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి అబద్ధమే, అబద్ధాల పుట్ట అంటే బాగా మీకు అర్థం. వైజాగ్లో కోడికత్తి సీన్ని అరెస్ట్ చేసారు. పేరేమంటాం, అవినాష్ రెడ్డికి ఎంత మన రాష్ట్ర పోలీసుల చేత పహారా కాపించి సిఐడి వస్తే అరెస్ట్ చేయనీయకుండా నువ్వు ఎవరిని కాపాడుతున్నావు? సార్, జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందింది అనుకుంటే అమాయకం సార్. పప్పు బెల్లాలు ఇచ్చి పబ్బం గడుపుకున్నాడు తప్పితే ప్రజల్ని మాయ చేసే సంస్కృతిని ఆయన అవలంబించాడు తప్పితే ఎక్కడ ఈ ఏరియాలో ఇన్ని కిలోమీటర్లు రోడ్డు వేసాము, ఈ ఏరియాలో ఈ బిల్డింగ్ నిర్మాణం చేశాము, ఈ అభివృద్ధి చేశాము, ఈ మా తరంలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. హామీలన్నీ అమలు చేశాడు జగన్. నవరత్నాలు ఏమిటి సార్? అది తలకు రుద్దుకొని మాడు బప్పి కట్టి అది రుద్దుకోవడానికే పనికొచ్చేది నీ నవరత్నం. అది వీళ్ళు చేసేది విధ్వంసాలకి ఆ నవరత్నం తలకు రుద్దుకొని మా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ వాళ్ళు ఎవరి కోసం ఇస్తున్నారండి? మా డబ్బులు మాకేగా ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. కొంతమంది ఆడవాళ్ళ తాళుబొట్లు తెంపుకొని వాటి లాభంతోనే బతుకుతున్నారు. అంటే మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది. యూత్ చెడిపోతున్నారు డ్రగ్స్ వల్ల, గంజాయి వల్ల. వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయండి? అంటే ఉద్యోగాలు ఇచ్చానంటున్నారు. ఏమి ఇచ్చారు? వాలంటరీ ఉద్యోగాల. అంటే సభలో కూడా 5,000 ఇళ్లలో పాచి పని చేసుకునే వాళ్ళకి కూడా వస్తున్నాయండి నెలకు 5,000. ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశాడండి ఆయన సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ అమ్మఒడి ఇచ్చేసి నానబుడ్డికి అని చెప్పేసి అని ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పిల్లలకి ఇచ్చాడు, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చాడు. అటు వల్ల అధిక రేట్లు పెరిగిపోయి. ఎన్ని రేట్లు పెరిగినాయండి? ఇల్లు కట్టుకోవాలంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఎంత ఉండేది? అప్పుడు 10,000 ఉండే లారీ ఇసుక ఇప్పుడు 30,000-40,000 అమ్ముతుంది. ఆ ఇసుక వల్ల ఎంతమంది మీద దెబ్బడింది? మద్యపానం నిషేధం చేస్తే నేను ఎలక్షన్కి వెళ్తాను అన్నారు. మద్యపానం నిషేధం అయింది? ఎక్కడ చేయలేదండి. ఊరికి ఒక 10 బెల్ట్ షాపులు పెట్టి మద్యపాన నిషేధం అన్న వాడల్లా ఇలా ప్రతి ఒక్కటి ఫోన్పే అన్నాడు. ఆ మద్యపానం మీద వచ్చే డబ్బులు గవర్నమెంట్కి లెక్కే లేదు. ఆ డబ్బులను ఏమవుతుందో కూడా తెలియదు. దోశ వేసుకొని ఇలా జనాన్ని మభ్యపెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నాడు. అయినా కూడా జనం అంతా మభ్యపెట్టిన మోసపోయే పరిస్థితుల్లో జనం లేరు. జనం కూడా అంత సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వాళ్ళు కూడా టీడీపీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా వస్తున్నారు, గుంపుగా వస్తున్నారు. ఇప్పుడు సింగిల్గా మన తప్పే ఉంది ఆయన్ని. ఇప్పుడు వాళ్ళు 3 రావచ్చు, 4 రావచ్చు. ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు అవసరమైనప్పుడు ఏకం అవుతాయి, ఇష్టం లేనప్పుడు విడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కామనే. ఇప్పటి నుంచి కదా రాజకీయాలు మొదటి నుంచి కూడా అదే పరిస్థితి కదా. అట్నే వీళ్ళు కూడా నేను సింగిల్గా వస్తున్నాను, సింగిల్గా వస్తే సింగిల్గానే వెళ్ళు. ఇప్పుడు జనం రాకపోతే కదా నేను సింగిల్గా వెళ్ళేది. 10 మందిని కలిస్తేగా 10 మంది కలిసి వెళ్ళేది. సార్, మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను అన్నారు. మద్యపాన నిషేధం అయిందా? అవి కేవలం ఆయన ఏంటంటే జనాన్ని మభ్యపెట్టాడండి. ఎట్లాగంటే నేను దశలవారీ మద్యపానం సడలిస్తానని చెప్పి మహిళలందరికీ వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు ఒక 5-7 మంది చేతుల్లో వాళ్ళకి గతంలో పెట్టుబడి ఏ రకంగా అయితే పార్టీకి అండగా కాశారో ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. ఈ విష పదార్థాలు ఉన్న మద్యాన్ని అమ్ముతున్నారు. అవి ఎంత? అది బయట 30 రూపాయలు దొరికే మద్యము ఈరోజు 180, 120 అమ్ముతున్నారు బాటిల్స్. అంటే మీరు మద్యపానాన్ని ఒక ఆదాయపరంగా చూసుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో పెంచుకుంటున్నాడే తప్ప మహిళలకి ఇచ్చిన మాట ఏది మద్యం నేను నిషేధిస్తాను, నాకు ఓటేయండి, నేను గెలుస్తాను, మహిళలు నా అక్క చెల్లెళ్ళు అని చెప్పిన మాట మర్చిపోయి మద్యాన్నే ఒక ఆదాయ వనరుగా చేసుకొని
పెంచుకుంటున్నాడు ఆదాయం. అంతే తప్ప మద్యాన్ని నిషేధిద్దామన్న ఆలోచన మటుకు ఆయనకి లేదు. ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎలక్షన్లో మళ్ళీ అదే మేనిఫెస్టో తీసుకొని వస్తారు. కానీ మహిళలు ఏమి పిచ్చోళ్ళు కాదు. ఇప్పటికే మహిళలకు ఇచ్చినవి చాలా ఏమిటంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి సంక్షేమ పథకాలు అన్నాడు, అది అన్నాడు, మరి ఇంటింటికి రేషన్ అన్నాడు. ఇంటింటికి రేషన్ అన్నాడు, ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వాలి.